హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు గుడివాడ పిల్ల ఛానల్. ఇలా చెప్పి చాలా గ్యాప్ వచ్చేసింది కదా. సో నాకైతే రీసెంట్గా డెలివరీ అయింది అండ్ బేబీ బాయ్ అయితే పుట్టాడు. సో ఇప్పుడు ఆ బేబీకి నేమింగ్ సెరమనీ, నామకరణానికి మేమైతే ఇప్పుడు మోపిదేవి స్టార్ట్ అవుతున్నామండి. అండ్ నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మోపిదేవిలో బేబీ మంచిగా పుడితే మోపిదేవిలో ఇలా పేరు పెట్టుకుంటానని చెప్పి మొక్కుకున్నాము. సో అందుకని ఇప్పుడు మేమందరం అక్కడ చేసుకుంటున్నాము. సో మేమైతే ఉండేది గుడివాడలో కదా. అండ్ మోపిదేవి వచ్చేసి మనకి చల్లపల్లి పక్కన ఉంటుంది. కృష్ణా జిల్లాలోనే ఉంటుంది. ఇది విజయవాడకి గుంటూరుకి అలా దగ్గర అనమాట. సో మాకు గుడివాడ నుంచి అరౌండ్ 65 కిలోమీటర్స్ ఎంతో వస్తుంది. సో మేమైతే ఆటోస్ పెట్టుకుని వెళ్ళిపోయాము. సో ఇది మార్నింగే కాబట్టి. అండ్ ఇక్కడ మనకి మోపిదేవిలో ఒక పెద్ద హాల్ ఉంటుంది. దాంట్లో మనకి పేర్లు పెడతారు, అన్నప్రాసన జరుగుతుంది. ఇంకా మనకి ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ అన్నీ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద హాల్ ఇస్తారనమాట. పక్కనే మనకి తల నీలాలు ఇవ్వడానికి కూడా ఒక హాల్ ఉంటుంది. అండ్ వేటికైనా సరే మనం టికెట్ తీసుకుని మనం ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పాలు కూడా పొంగించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు, మమ్మీ, మా అత్తగారు వీళ్ళందరూ కూడా పాలు పొంగించుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే కూర్చుని పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ మోపిదేవి స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి, లేకపోతే ప్రెగ్నెన్సీ సరిగ్గా లేని వాళ్ళకి, అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీలు కానీ, లేకపోతే బేబీస్ సరిగ్గా పుట్టకపోయినా సరే, ఇలా తొందరగా పెళ్ళి అవ్వకపోయినా, ఇలాంటి వాటికి మోపిదేవి చాలా స్పెషల్. సో మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివుడు ఉంటారు. అంటే పుట్టలోంచి శివుడు వచ్చారు, శివలింగం వచ్చింది అని చెప్పి ఇక్కడ స్పెషల్ అనమాట. సో ఇక్కడ చాలా మంది ఉయ్యాలు కడుతూ ఉంటారు. చాలా మందికి ఇక్కడ మేము చూసినంత మట్టుకైతే చాలా డేస్ బేబీ ఉంటారు కదా, పుట్టిన వెంటనే పిల్లల్ని ఒక 10-11 డేస్కి ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేయించుకుంటున్నారు. బేబీస్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర చూపించుకొని చాలా హ్యాపీగా వెళ్తున్నారు అనమాట. సో మేము ఒకసారి వచ్చినప్పుడు కూడా మేము అదే అనుకున్నాము, ఎవరైనా బేబీ పుడితే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే పేరు పెట్టుకుంటాము, ఆయన పేరే పెట్టుకుంటాము అని మొక్కుకున్నాము. సో అలానే ఇప్పుడు మా బేబీకి ఇక్కడికి వచ్చి పేరు పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ఈ హాల్లోనే మనం టికెట్ తీసుకుంటాం కదా, ఒక పూజారి వచ్చి మొత్తం ఎంతమంది అయితే ఉన్నామో అందరినీ లైన్లో కూర్చోపెట్టి అందరికీ కలిపి ఒకటేసారి పూజ చేస్తారనమాట. అండ్ నేనైతే స్పెషల్గా ఈ ఒకేషన్కి చాలా ప్లాన్స్ చేసుకున్నాను. బట్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కాబట్టి ఏదో కంగారుగా చాలా హడావిడిగా జరిగిపోయినట్టు జరిగిపోయింది. చాలా తక్కువ మెంబర్స్తో, చాలా క్లోజ్ వాళ్ళతో, ఇంకా మా ఊర్లో ఇక్కడున్న రిలేటివ్స్తోనే చేసుకున్నాము. చాలా సింపుల్గా జరిగిపోయింది అనమాట. అండ్ తుని నుంచి అయితే మా వదిన వచ్చారు. అండ్ మా పిన్ని బాబాయ్ కూడా నిర్మల్ నుంచి అయితే వచ్చారు. అదర్ దెన్ దట్ ఇంకా ఎవరు రాలేదన్నమాట. సో చాలా తొందరగా పెట్టేశారు ముహూర్తం అనేది. సాటర్డే అనుకున్నాము, ఇంకా మండే ముహూర్తం అయితే వచ్చేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే కనుక నేను ఊరికి వెనకే తిరుగుతూ ఉన్నాను. నా కాన్సన్ట్రేషన్ అంతా అటు వెనకే ఉండిపోయింది. బేబీకి కూడా సేమ్ మా హస్బెండ్ లాంటిదే మెటీరియల్ తీసి కుట్టించామన్నమాట. సో బేబీకి ఏంటంటే సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా, సో అది అసలు ఉంచుకోలేకపోయాడు. ఇంకా అసలు ఫుల్ గోల ఏడుపు పెట్టేశాడు. అసలు ఆ హాల్ మొత్తం కూడా బేబీస్ ఏడుపుతోనే నిండిపోయింది అనమాట. సమ్మర్ కదండి, అందులోనూ పూజ టైంలో ఫ్యాన్స్ అవి వెయ్యరు. సో చాలా సఫకేషన్గా అనిపించింది.
ఇంకా ఎలా అయితేనే ఇంకా బేబీకి అయితే ఇంకా వేసిన తీసేసి ఇంకా నార్మల్ టీషర్ట్ అయితే వేసేసి కూర్చోబెట్టాము. ఇంకప్పుడు కొంచెం కామ్ అయ్యాడు. అండ్ ఇక్కడైతే పేరు పెట్టేస్తున్నాం అనమాట. అండ్ పూజారి అయితే చాలా నవ్వారు మేము రాసుకొచ్చిన లిస్ట్ చూసి. అంటే పేర్లు చూసి ఒకసారి పేపర్ అలా చూసారనమాట. చూసి ఏ ఊరు అని చెప్పి అడిగారు. అడిగితే తునండి అని చెప్పాము. చెప్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారా పేర్లన్నీ, అసలు మధ్యలో ఏది వదలలేదు కదా అని చెప్పి ఆయన కూడా షాక్ అయ్యారు. సో అంటే మా బేబీ మాకు మ్యారేజ్ అయిన ఒక 5 years తర్వాత చాలా స్ట్రగల్స్ తర్వాత ఈ బేబీ మా చేతికి వచ్చాడనమాట. సో ఉంటుంది కదా ఆ మాత్రం. సో ఇంకా అందరి దేవుళ్ళ పేర్లు కూడా పెట్టేశామన్నమాట. సో ఇప్పుడు అక్కడ లాస్ట్ లైన్లో మొత్తం వచ్చిన పేర్లన్నీ కూడా లాస్ట్ లైన్లో పట్టించమన్నారు. సో అందుకని మేమైతే చాలా నవ్వుకుంటున్నాం అక్కడ. సో తనైతే చాలా ఫాస్ట్గా ఈవెన్ 1 minute రాసేసినట్టయితే మొత్తం రాసేశారు. అండ్ మా బేబీ నేమ్ వచ్చేసి జోగ శ్రీరామ్ నాగశౌర్య అని పెట్టామండి. జో అనేది స్టార్టింగ్ లెటర్తో పెట్టాలంటే ఇంకా అక్కడే వాళ్ళే పంతులు గారు ఏం చెప్తుంది అన్నట్టు పెట్టుకున్నాము. అండ్ నాగశౌర్య అని పిలుచుకుందామని అనుకుంటున్నాము. సో మా బేబీకి మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో ఇక్కడైతే ఇంకా నేమ్ చెవులో చెప్పమంటారు కదా, అలా చెవులో చెప్పి బేబీకి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. సో ఇంకా లాస్ట్కి అయితే హారతి ఇచ్చి మమ్మల్ని అయితే లేపేశారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం అయితే ఇచ్చేసాము. మేము అప్పటికప్పుడే అనుకోవడంతో అసలు ఏమీ తీసుకురాలేదండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఏమన్నా మర్చిపోయినా సరే ఇక్కడ సెట్ దొరుకుతుంది. అన్నప్రాసన సెట్, లేదు అంటే అక్షరాభ్యాసం సెట్, లేదు పేరు పెట్టుకుంటున్నారు అంటే పేరు పెట్టుకునే సెట్, ఇలా ప్రతిదీ మీకు దొరుకుతుంది ఇక్కడ మోపిదేవిలో. గుడి లోపలికి ఎలో లేదు కాబట్టి నేను బయట నుంచి మొత్తం తీసానండి గుడి అనేది ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ ఈ బయట ఈ చెట్టు కూడా చాలా ఫేమస్, నందివర్ధన ఫ్లవర్స్ అంటారు కదా, అది శివలింగం లోపల ఫ్లవర్స్. ఇక్కడ ఉయ్యాళ్ళు, ముడుపులు అన్నీ కడుతూ ఉంటారండి. అండ్ దీని పక్కనే మనకి నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ మనం కావాలంటే అక్కడ మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం పొంగల్ కూడా వండి తీసుకురావచ్చు అనమాట. నైవేద్యం పెట్టుకుని అలా కొంతమంది మొక్కుకుంటారు కదా, దీపం అది పెట్టుకోవడానికి కూడా మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడే. అండ్ అంతా బాగా జరిగింది. ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి హీట్ అయితే విపరీతంగా ఉందండి. సో చిన్న బేబీస్తో వెళ్ళే వాళ్ళు, చాలా దూరం నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ముందుగానే ప్లాన్ చేసుకోండి అకార్డింగ్లీ. ఇక్కడ మధ్యాహ్నం అయితే టెంపుల్ మూసేస్తారు, మళ్ళీ ఈవినింగే ఓపెన్ చేస్తారండి. సండేస్, ట్యూస్డేస్ ఈ రోజులు మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి.
సో ఆ రోజుల్లో వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకుని వెళ్ళండి. సో ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మేమందరం అయితే ఫొటోస్ తీయించుకున్నాము. ఇలా మా బాబు పేరు పెట్టుకోవడం అయితే చాలా సింపుల్గా స్వీట్గా జరిగిపోయింది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.